25 మరియు 26 తేదీలలో మీ ఇంట్లో ఒక విచిత్రమైన దైవిక మార్పును మీరు గమనిస్తారు. ఇన్నాళ్లు చిన్న విషయాలకే గొడవపడే కుటుంబ సభ్యుల మధ్య అకస్మాత్తుగా అనురాగం పెరుగుతుంది. మీ వెనుక మీ నీడలా ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతోందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. కలలో పవిత్ర క్షేత్రాలు కనిపించడం లేదా విభూతి సువాసన రావడం వంటివి జరిగితే మీ ఇంట్లోకి ఆ మహేశ్వరుని అనుగ్రహం ప్రవేశించిందని నమ్మండి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు అద్భుతమైన మార్పును చూస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ధనలక్ష్మి కటాక్షం వల్ల మీ బీరువాలో ధనం నిరంతరం వృద్ధి చెందుతుంది. ఈ 4 రోజుల ప్రయాణాన్ని మీరు వచ్చే 7 జన్మల వరకు మర్చిపోలేరు. శాంతంగా, భక్తితో ఈ మార్పును ఆహ్వానించండి. నేరుగా విషయంలోకొస్తే, ఈ ఏప్రిల్ 24 నుండి 27 మధ్య మీ జాతకంలో ఒక అరుదైన దైనిక కదలిక మొదలైంది. ప్రస్తుతం మీ రాశిచక్రంలో శని భగవానుడు 6వ ఇంట్లో శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు 6వ ఇంట్లో ఉంటే శత్రు వినాశనం జరుగుతుంది. అంటే ఇన్నాళ్లు మిమ్మల్ని కోర్టు కేసులు, భూతగాదాలు లేదా ఆఫీసులో రాజకీయాలతో వేధించినవారు ఇప్పుడు మీ దారి నుండి తప్పుకోబోతున్నారు. ఆయనతో పాటు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు ధనలక్ష్మీదేవి ఏకమై మీ జాతకంలో అఖండ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. దీనివల్ల ఇన్నాళ్లు మీరనుభవించిన అవమానాలు, కన్నీళ్లు మరియు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కసారిగా మటుమాయం కాబోతున్నాయి. మీ జాతకంలో ఉన్న దారిద్ర్యరేఖ జరిగిపోయి ఐశ్వర్యరేఖ ప్రకాశించబోతుంది. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయం మీరంటే నడుస్తుంది. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలు మీ సొంతమవుతాయి. కన్యరాశివారు సాధారణంగా చాలా సున్నిత మనస్కులు. ఎవరికీ చెడు చేయాలని కోరుకోరు. కానీ మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుని లోకం మిమ్మల్ని ఎన్నోసార్లు వాడుకుంది. అయితే సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మీ జాతకంలో శనైశ్చర అనుగ్రహం మరియు గురుదృష్టి కలవడం వల్ల మీ తలరాత సాక్షాత్తు ఆ విధాతే తన చేతులతో తిరగరాయబోతున్నాడు. ఏప్రిల్ 24న మీ రాశిలో ఏర్పడే ఒక ప్రత్యేక గ్రహ సంయోగం వల్ల కోల్పోయిన ప్రతి రూపాయి వడ్డీతో సహా తిరిగి వచ్చే మార్గాలు సుగమమవుతాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి, సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవారికి ఈ 4 రోజుల్లో ఒక గట్టి పునాది పడబోతుంది. వ్యాపారస్తులకు ఊహించని ఆర్డర్లు, నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించడం ఖాయం. ఇన్నాళ్లు మిమ్మల్ని చూసి హేళన చేసినవారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోవడమే కాదు, మీ ఆశీసుల కోసం వేచి చూసే స్థితికి రాబోతున్నారు. భగవంతుడింట్లో న్యాయం జరగడానికి సమయం పట్టవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదని ఈ 4 రోజుల్లో మీకు రుజువు కాబోతుంది. రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఆనంద తాండవం చెయ్యబోయే రోజులు. నేరుగా విషయంలోకి వస్తే, మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుని ప్రభావం ఒక కొత్త శక్తినిస్తుంది. ఆయనతో పాటు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు ధనలక్ష్మీదేవి ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 24 నుండి 27 వరకు ఉన్న గ్రహగతులను పరిశీలిస్తే, శనిదేవుడు మీ రాశిచక్రంలో చేస్తున్న మార్పులు మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో బలంగా మారింది. దీనికి తోడు శుక్రుని అనుగ్రహం కూడా తోడవడంతో మీ అదృష్టం రెట్టింపవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు లభిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో శక్తివంతమైన రాజయోగాలు కలగడం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాదు, సాక్షాత్తు ఆ దుర్గాదేవి ఆశీసులు మీపై ఉండటం వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా మీ ఆర్థిక స్థితిలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతోంది. మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం మీ సొంతమవుతుందని ఈ గ్రహగతులు స్పష్టం చేస్తున్నాయి. మిత్రులారా, మీరు ఎన్నో ఏళ్లుగా రాత్రి పగలు అనుకుండా కష్టపడుతున్నారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం రాలేదని కుమిలిపోతున్నారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. రాబోయే ఏప్రిల్ 24 నుంచి 27 తేదీల్లో మీ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆయుష్మాన్ అనే అత్యంత అరుదైన యోగం మరియు రాజయోగం కలగబోతున్నాయి. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు సంపద, సుఖం తనంతట తానే వస్తాయని గుర్తించండి. దీనివల్ల ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మీరు తీసుకునే ఒక పెద్ద నిర్ణయానికి భగవంతుని మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 4 గొప్ప వరాలను భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. నేను చెప్పబోయే ఈ విషయాలు వింటే మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. మీ లక్ష్యాల కోసం, మీ కుటుంబం కోసం మీరు పడిన తపనను ఆ దేవుడు గమనించాడు.
ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నింటినీ దిగమింగుకొని మీ బాధ్యతలను నెరవేర్చారు. ఆ మంచి మనసుకే ఇప్పుడు ప్రకృతి విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతోంది. కన్యరాశివారు ఎప్పుడూ మంచి పనులు చేయడంలో వెనక్కి తగ్గరు. ఎదుటివారికి సహాయం చేయడంలోనే తృప్తిని వెదుక్కుంటారు. కాని అదే మంచితనం వల్ల మీరు ఎన్నోసార్లు దగపడ్డారు. ఏప్రిల్ 24 నుంచి 27 మధ్యకాలం మీ కన్నీళ్లు తుడిచే కాలం. మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ విశిష్ట గ్రహ మార్పుల వల్ల ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఏప్రిల్ 26వ తేదీన మీకు అందే ఒక శుభవార్త మీ జీవిత దిశనే మార్చేస్తుంది. మీ మీద ఉన్న అపవాదులు తొలగిపోయి మీ నిజాయితీ లోకానికి తెలుస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహంతో మీ చేతికి అందాల్సిన డబ్బు సరైన సమయానికే అందుతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ జాతకంలో కనిపిస్తున్న నగ్న సత్యం. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి అడుగు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. నిశ్శబ్దంగా ఉండండి, భగవంతుని నామాన్ని స్మరించండి. మీ జీవితంలో మీరు చూడబోయే ఆ వెలుగును ఎవ్వరూ ఆపలేరు. మీ స్థానంలో ఇంకెవరు ఉన్నా సరే ఆ బాధలు భరించలేక ఇప్పటికే తప్పుడు మార్గాల్లోకి వెళ్లిపోయేవారు. కాని కన్యారాశివారు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది అడ్డదారుల్లో అక్రమంగా డబ్బు సంపాదిస్తూ విలాసంగా బతకడం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్ల వెంటనే డబ్బు రావచ్చు కాని ఆ డబ్బు ఎప్పుడూ నిలబడదు. అధర్మ మార్గంలో సంపాదించిన ధనం ఎవ్వరికీ శాంతినివ్వదు. అది నీళ్లలా కరిగిపోతుంది తప్ప ఇంట్లో నిలకడగా ఉండదు. కాని లక్ష్మీదేవి కేవలం మనస్సును శుద్ధి చేసుకుని కష్టపడే వారింట్లోనే స్థిరంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన మంచి పనులకు, మీరు పడిన శ్రమకు సాక్షాత్తు గ్రహగతులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 24 నుంచి 27 తేదీల్లో మీ జాతకంలో రాహుకేతువులతో పాటు మూలగ్రహాలన్నీ ఏకమై మీకు ఊహించని మేలు చేయబోతున్నాయి. ఈ 21 రోజుల గండం గడిచి మీ జీవితంలో ఒక సుస్థిరమైన ఆర్థిక పునాది పడబోతోంది. అయితే ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లేదా అతిగా ఎదుటివారిని నమ్మడం వల్ల మీ చేతి దాకా వచ్చిన విజయాలు వెనక్కి వెళ్లిపోయాయి. సంతోషం కలుగుతుంది అని మీరు అనుకునేలోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో, గ్రహాల మద్దతుతో ముందుకు వెళ్లబోతున్నారు. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందు వాటిని ఎలా ఎదుర్కోవాలి, గ్రహాల అనుకూలతను మీ విజయానికి ఎలా మలుచుకోవాలి అనేది నేను మీకు వివరిస్తాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణితాన్ని లెక్కగట్టి ఎంతో సమయం వెచ్చించి ఈ వీడియోను సిద్ధం చేశాను. కన్యారాశి వారి జీవితంలో రాబోయే ఈ మార్పులు మామూలువి కావు. ఇవి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చబోతున్నాయి. ముఖ్యంగా మీకోసం ఎన్నో రహస్య విషయాలను విశ్లేషించి సిద్ధం చేసిన ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే ఏప్రిల్ 24 నుండి మొదలయ్యే ఈ అద్భుతమైన మార్పులను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరడం ఖాయం. మీ మీద మీకు నమ్మకముండాలి, దైవంపై భక్తి ఉండాలి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఈ లోతైన నిజాలను మరికొంతమందికి చేరవేయడానికి వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ మనస్సులో ఏముందో, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. ఆ పరమేశ్వరుని కృపతో అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. ఇన్నాళ్లు మీరు మౌనంగా భరించిన యుద్ధానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారో తెలుసా? మీ చుట్టూనే ఉంటూ మీ మేలు కోరుతున్నట్లుగా నటించే రహస్య శత్రువులే ఈ పనులన్నీ చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారిగా, పొరుగువారిలా, ఆత్మీయ బంధువుల్లా నటిస్తారు. కానీ లోపల మాత్రం తోడేళ్లులాంటి మనస్తత్వంతో మిమ్మల్ని దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. మీకు బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. వారు మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తూ తీరని నిస్సహాయతలోకి నెట్టేస్తున్నారు. అయితే ఇక భయపడకండి, పాత రోజులు మారిపోయాయి. ఈ ఏప్రిల్ 24 నుండి 27 వరకు ఉన్న కాలం మీ జీవితంలో ఒక కొత్త జన్మలాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ ముగిసిపోయాయి. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎందుకంటే ఆ శత్రువుల కుట్రలను కాలం ఇప్పుడు బయట పెట్టబోతోంది. వారు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కుమిలిపోతారు. కానీ భగవంతుని అనుగ్రహం ముందు వారి ఆటలు ఇక సాగవు. రాబోయే 4 రోజుల్లో మీకు అఖండమైన లాభాలు చేకూర్చేలా
భగవంతుడు అత్యంత శక్తివంతమైన యోగాలను మీకు అందించబోతున్నాడు. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ చేజారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని ముఖ్యమైన తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మడం. వారిని ప్రాణస్నేహితుల్లా భావించి మీ వ్యక్తిగత రహస్యాలను ఎప్పుడూ పంచుకోకండి. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్న విషయాలను అందరికీ చెప్పడం వల్లవే అవి మీకు సమస్యలుగా మారాయి. అందుకే ఇకపై ఎవరినీ కళ్ళు మూసుకుని నమ్మకండి. ఇక రెండవది, మీ జాతకంలో ప్రస్తుతం శని, శుక్ర మరియు మంగళ గ్రహాలు అత్యంత శుభప్రదంగా ఉన్నాయని చెప్పాను కదా. ఇలాంటి సమయంలో మీ మనస్సులోకి నెగటివ్ ఆలోచనలను రానివ్వకండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 24 నుండి 27 వరకు మద్యం, మాంసాహారం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం చాలా మంచిది. అప్పుడే ఆ సానుకూల ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. కన్యారాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఆకాశంలో గ్రహాల స్థితి మీ వైపు ఉంది. శనిదేవుని క్రమశిక్షణ, శుక్రుని ఐశ్వర్యం మరియు మంగళుని ధైర్యం కలగలిపి మీ జీవితంలో ఒక మౌన విప్లవాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ 4 రోజులు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు చేసే కుట్రలను తిప్పికొట్టే శక్తి మీకు లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. దైవబలం మీకు తోడుంది. ఈ అద్భుతమైన మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరడం ఖాయం. నా ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అనుభవాలను కమెంట్ రూపంలో పంచుకోండి. ఈ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉంటాను, మీకు మార్గనిర్దేశం చేస్తాను. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తూ, మీ ప్రతి అడుగును గమనిస్తూ, మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వారి పేరులోని మొదటి అక్షరం గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి. వారి పేర్లో ఆర్ లేదా ఎల్ అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. వీరు మీ బయటి శత్రువులు కావచ్చు, లేదా మీ రక్త సంబంధికులలోనే ఉంటూ మీ వెనక గోతులు తీసేవారి కూడా కావచ్చు. వీరి ప్రభావం వల్లనే గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు ఒక పెద్ద ప్రమాదం వరకు వెళ్లారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దుర్గాదేవి యొక్క సానుకూల శక్తి మీకు రక్షణ కవచంలా తోడుని. ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చింది. ఇకపై కూడా ఆ శక్తి మీ అదృష్ట ద్వారాలను తెరవబోతుంది. ఈ ఏప్రిల్ 24 నుండి 27 మధ్యకాలంలో దుర్గాదేవి మరియు శని భగవానుడు మీ జీవితంలో 4 గొప్ప వరాలను ఇవ్వబోతున్నారు. మొదటిది కెరియర్, రెండవది ధనం, మూడవది మానసిక ప్రశాంతత మరియు 4వది కుటుంబ సౌఖ్యం. మీ మనస్సులోని నెగటివిటీని తీసి పక్కనపెట్టి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపండి. శనిదేవుడు, దుర్గాదేవి మరియు నవగ్రహాల శుక్రుడు ఏకమై మీకు అఖండ విజయాలను అందించబోతున్నారు. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకుని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో, మీ జీవితంలో కూడా రాబోయే ఈ 4 రోజులు అలాంటి కొత్త కాంతిని తీసుకురాబోతున్నాయి. ఇన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు, చివరి నిమిషంలో అడ్డంకులొచ్చి నిలిచిపోయిన ప్లాన్స్ అన్నీ ఇప్పుడు వేగవంతమవుతాయి. ఆ శుభారంభం ఇప్పుడే జరగబోతోంది. దుర్గాదేవి అనుగ్రహం వల్ల మీ అభివృద్ధిని ఆపడం ఇక ఎవ్వరి వల్ల కాదు. మీ ఇంట్లో సుఖశాంతులు పెరగడమే కాకుండా ధనలాభం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లిగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆకాశం నుండి కోట్లు అకస్మాత్తుగా వచ్చి పడతాయని నేననడం లేదు. కానీ ధనం వచ్చే మార్గాలను భగవంతుడు మీకు స్పష్టంగా చూపిస్తాడు. ఇప్పటివరకు లెక్కలేకుండా జరుగుతున్న వృధా ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఈ 4 రోజులు మీరు చాలా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని కృపను ఆహ్వానించండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ప్రత్యేక పరిహారాలను కూడా నేను మీకు వివరిస్తాను. మీ జీవితంలో మీరు చూడబోయే ఆ వెలుగును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మిత్రులారా, ఏప్రిల్ 24 నుండి 27 మధ్యకాలంలో ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకొస్తాయి. దాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని నిర్ణయం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం ఎలా పూర్తిగా మారిపోతుందో చెప్పడానికి ఈ 4 రోజులే నిదర్శనం. ఈ దైవిక అనుగ్రహంతో మీరు ఎన్నో రకాల శుభవార్తలను వినడమే కాకుండా ఇన్నాళ్లు మిమ్మల్ని పీడించిన మానసిక ఒత్తిడి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతారు. ఈ 4 రోజుల్లో మీ మాట తీరు పూర్తిగా మారుతుంది.
మీ మనసులోని భయం మటుమాయమవుతుంది. ఇప్పటివరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. మీలో ఏదైనా లోపముందని మీరు గతంలో భావిస్తే ఆ లోపాలన్నీ తొలగిపోయి మీరొక పరిపూర్ణ వ్యక్తిగా మారిపోవడం ఖాయం. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను, నన్ను నిలబెట్టే శక్తి నాలోనే ఉంది అనే అచంచలమైన ధైర్యం మీలో పుడుతుంది. మీకు ఫోన్ ద్వారా ఒక అద్భుతమైన వార్త అందవచ్చు, లేదా ఆగిపోయిన పనులు అనూహ్యంగా పూర్తి కావచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడి అందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడెప్పుడూ మంచివారి పక్షాన, ధర్మం పక్షాన ఉంటాడు. ఆయన మీలోని నిష్కల్మషమైన ప్రేమను చూస్తాడు, మీ సహనాన్ని పరీక్షిస్తాడు, ఆ తర్వాతే మీ దారిద్ర్యాన్ని శాశ్వతంగా పోగొడతాడు. భగవంతుడు మొదట మీలో ఉన్న భయాన్ని తొలగించి ఆపై మీ చేతికి విజయాన్ని అందిస్తాడు. కాబట్టి దేనికి భయపడకండి. ఈ ఏప్రిల్ 24 నుండి 27 వరకు మీరొక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ గొప్ప మార్పును ఆత్మవిశ్వాసంతో ఆహ్వానించండి. సాక్షాత్తు ఆ దుర్గాదేవి, శని భగవానుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరికొంతమంది కన్యారాశి వారికి ఈ సందేశాన్ని చేరవేయండి. మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. హర హర మహాదేవ్.